హాయ్ అందరికి. మనం డిస్కస్ చేసినట్టే రీజనింగ్, యాప్టిట్యూడ్ రీజనింగ్‌లో ఫస్ట్ రీజనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. రీజనింగ్‌లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అనాలజీ. ఫస్ట్ అనాలజీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కొన్ని క్వెషన్స్ చూస్తాం కదా! లైక్ సన్, మార్నింగ్, డబుల్ ఈస్టు ఇచ్చి మూన్, క్వెషన్ మార్క్ అని ఇస్తారు కదా! ఈ క్వెషన్ మార్క్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఉన్న సన్‌కి, మార్నింగ్‌కి అంటే ఈ ఫస్ట్ ఇచ్చేదాన్ని రెండిటి మధ్యల రిలేషన్ అనుకోవాలి. ఈ రెండిటి మధ్యల రిలేషన్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడే ఈ రెండిటి మధ్యల రిలేషన్ ఉంటుంది. ఇదే అనాలజీ. ఈ అనాలజీలో ఒక 4 టైప్స్ అయితే ఉంటాయి. 4 టైప్స్‌లో ఫస్ట్ వచ్చేసి వర్డ్ బేస్డ్. వర్డ్ బేస్డ్‌కి ఎగ్జాంపుల్ ఇది. సన్, మూన్ ఎట్లా రిలేట్ అవుతుందో నెక్స్ట్ సన్, మార్నింగ్ ఎట్లా రిలేట్ అవుతుందో నెక్స్ట్ మూన్ అనేది ఆన్సర్ వచ్చేసి నైట్. అంటే మార్నింగ్ సన్ ఉంటుంది, మూన్ వచ్చేసి నైట్ ఉంటుంది అట్లా. నెక్స్ట్ నెంబర్ బేస్డ్. నెంబర్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4:44, 4:4 నుంచి క్వశ్చన్ మార్క్ అంటే 4 into 11 టైమ్స్ చేస్తే 44 వస్తుంది. 444 into 11 టైమ్స్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది 4444. ఇది నెంబర్ బేస్డ్. థర్డ్ వచ్చేసి ఆల్ఫాబెట్ బేస్డ్. ఆల్ఫాబెట్ బేస్డ్ వచ్చేసి M:N, AA:, క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఎంకు ఎన్కు రెండు మధ్యలో రిలేషన్ అనుకోవాలి. రిలేషన్ అనుకున్నాక నెక్స్ట్ ఈ రెండు ఏ రిలేషన్లు అవుతున్నాయో ఏతో నా రిలేషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ అంటే మనకు బేసిక్గా చూడగానే ఏమనుకుంటాం +1, M తర్వాత N +1 అనుకుంటాం. A+1 అంటే B. కానీ ఆప్షన్స్లలో ఏముంటుంది, ఆప్షన్ ఏ వచ్చేసి బి ఉంటుంది, బి అనేది ఉండదు. ఒకవేళ బి అనేది లేకపోయింది అనుకో సి, బి, డి, నెక్స్ట్ సి వచ్చేసి జెడ్. ఇవి ఉన్నాయి ఆప్షన్స్లో. బి లేదు అంటే ఈ రిలేషన్ కరెక్ట్ కాదు, ఈ రిలేషన్ రాంగ్ అన్నట్టు. ఏం చూసుకోవాలి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏం గుర్తవుతుంది, ఇవి రెండు ఆపోజిట్స్. ఎం ఆపోజిట్ ఎన్ అంటే ఏ ఆపోజిట్ జెడ్, కాబట్టి జెడ్ కరెక్ట్ ఆన్సర్. అట్లా ఇది ఆల్ఫాబెట్ బేస్డ్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ బేస్డ్. జీకే బేస్డ్ అడుగుతారు. జీకే బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అంటే ఇండియా రూపీ, యుఎస్ఏ ఈస్ట్ క్వశ్చన్ మార్క్. మనకు ఇండియా కరెన్సీ రూపీ అని తెలిస్తే అప్పుడు యుఎస్ఏ కరెన్సీ ఏంటిది డాలర్. ఇట్లా ఈ 4 టైప్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఈ 4 టైప్స్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనకు కొంచెం హార్డ్ వచ్చేసి జీకే బేస్డ్, ఎందుకంటే జీకే చేసేటప్పుడు నాలెడ్జ్ యూజ్ చేయాలి. ఇవైతే నార్మల్గా మన క్యాలిక్యులేషన్స్ మనం నార్మల్గా బ్రెయిన్ యూస్ అయితే అయిపోతుంది. ఇప్పుడు